5 గ్రామాల్లో ఒక్క గిరిజన ఓటర్ కూడా లేరు. అయినా సర్పంచ్ పదవులను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. అక్కడ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. గత సర్పంచ్ ఎన్నికల్లో గిరిజన ఓటర్లు లేక ఒక్కరూ పోటీ చేయకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదు. ఈసారి కూడా 5 గ్రామాల స్థానిక సంస్థల ఎన్నికలకు దూరమవుతాయా? నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలో 20 గ్రామ పంచాయతీలున్నాయి. 19 గ్రామాలు ఏజెన్సీలోకి, తుర్కపల్లి గ్రామం నాన్ ఏజెన్సీలో ఉంది. మండలంలోని బీకే లక్ష్మాపూర్ 618 ఓట్లు, వంగురోనిపల్లి 621, కుమ్మరోనిపల్లి 1169, కల్ములోనిపల్లి 556, ప్రశాంత్ నగర్ 438 ఓట్లు ఉన్నాయి. ఇది ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఒక్క గిరిజన ఓటరు లేకుండా సర్పంచ్ పదవులను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. దీంతో సర్పంచ్ పదవులను ఇతర సామాజిక వర్గాలకు కేటాయించి ఎన్నికలు నిర్వహించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఎస్టీ కేటాయిస్తే ఓటర్లు లేవు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ తోటి నడుస్తుండు. అక్కడ పంచాయతీ ఎన్నికలు నడుస్తూనే లేవు. అట్లని చెప్పి కొన్ని సందర్భాలలో ఓట్లను బహిష్కరించినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. 15 సంవత్సరాల నుంచి స్పెషల్ ఆఫీసర్ తోటి పరిపాలన సాగిస్తుండ్రు. దాంతో అభివృద్ధి మొత్తం కుంటుపడింది. అక్కడ ఏమొస్తున్నావో ఏం పోతున్నావో మాకేం అర్థం కావటం లేదు. అందుకొరకే మా గ్రామమే కాదు, మా గ్రామంతో పాటు కుమ్మరంపల్లె కానీ, ఒంగురంపల్లె కానీ, లక్ష్మాపురం కానీ, ప్రశాంత్ కాలనీ కానీ, ఈ 5 గ్రామ పంచాయతీలలో ఎక్కడ కూడా ఎస్టీలు లేరు. కాలనీ గ్రామ ప్రజలం, అమ్రాబాద్ మండలం, ఆడ ప్రశాంతి కాలనీ అనే కాలనీలో మొత్తం ఎస్సీ మాదిగలమే ఉంటాం కాబట్టి మాకు ఎస్టీ రిజర్వ్ చేసారు. ఆడ సర్పంచ్ లేడు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసారు. మాకు ఎస్టీ రిజర్వేషన్ కావడం వలన మాకు లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. ఆ సెక్రటరీలను పెట్టడం వలన మా గ్రామ పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి లేనందువలన ఇక్కడ ఉన్న ఎస్సీ మాదిగలనే ఏదో రకంగా ప్రభుత్వం మమ్మల్ని చర్య తీసుకొని మాకే చేస్తే అభివృద్ధి చెందుతుందని ఆలోచన. ఏ ప్రభుత్వం గ్రామ పంచాయతీ సపరేట్ చేయడం వల్ల మాకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాం. 20 సంవత్సరాల నుంచి విలేజ్ లో సర్పంచ్ అనే వ్యక్తి లేరు. అది ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి ఎస్టీకి వస్తున్నందుకు ఎస్టీ కుటుంబం అనేది ఇక్కడ లేదు. ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఇంకా చాలా కులాలు ఉన్నాయి. ఎవరికో ఇచ్చి కొంచెం అభివృద్ధి పనులు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మనవి. స్పెషల్ ఆఫీసర్ ద్వారా ఎలాంటి పనులు అయితే జరగట్లేదు. ఆ స్పెషల్ ఆఫీసర్ ఎప్పుడు వస్తాడో, ఎక్కడుంటాడో ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. ఇది దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మీడియా మిత్రులను కోరుకోవడం జరుగుతుంది. గ్రామాలను నాన్ ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించి జనాభా దమాషా ప్రకారం సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్ స్థానాలను కేటాయించాలని 5 గ్రామ పంచాయతీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో ఆయా గ్రామాల ప్రజలు వైరల్ చేశారు. వేరసి ఎన్నికల సంఘం ఎన్నికల నగారా ప్రకటించింది. ఈ తరుణంలో ఆ గ్రామాల ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. కుమ్మరంపల్లి గ్రామ పంచాయతీలో విలీనమై మాదొక అంటే ఆ గ్రామ పంచాయతీకి సౌకర్యార్థం అంటే వెహికల్ ద్వారా కానీ మనుషులు రాచిపోవాలనుకున్న 10 కిలోమీటర్లు వచ్చేది. తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక, గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక, మా గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి అక్కడ ఒక ఎస్టీ వారు కూడా లేరు. ఉంగురంపల్లి గ్రామము గ్రామ పంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఎస్టీ లేరు. మాకు ఎస్సీలు, బీసీలు సర్పంచ్ లేరు కాబట్టి ఊరు డెవలప్మెంట్ లేదు కాబట్టి ఊరు డెవలప్మెంట్ కోసం ఆ ఎస్సీల, బీసీలు కేటాయించి సర్పంచ్ పదవిని ఊరు డెవలప్మెంట్ చేసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ మల్లారావు అయినా కోరుకుంటున్నాము. ఆ ఊరు డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాము. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఈ గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సర్పంచ్ల నియామకం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని ప్రజల నుండి డిమాండ్ పెరుగుతోంది.